వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. మ్యాట్ ఎగ్జామ్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సిలబస్ని ఒకసారి తెలుసుకొని దాంట్లో ఉన్న టాపిక్స్ మీద వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మ్యాట్ ఎగ్జామినేషన్ సిలబస్లో భాగంగా ఈరోజు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్కి సంబంధించి సిలబస్ని ఒకసారి తెలుసుకుందాం. ఈ సిలబస్ని అఫీషియల్గా ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తారు. దీన్నే మనం జనరల్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్ అని మనం మ్యాట్ సిలబస్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ సిలబస్ని మనం అర్థం చేసుకుంటే ఏ ఇష్యూస్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఈ సిలబస్ని ఇంపార్టెంట్ హెడ్స్ కింద మనం దీన్ని డివైడ్ చేసినప్పుడు ఆ టాపిక్స్ ఒకసారి చూస్తే మనం నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే మనకి ఎకానమీ ఉంది, బిజినెస్ అండ్ ట్రేడ్ ఉంది, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, బుక్స్ అండ్ ఆథర్స్, అవార్డ్స్ అండ్ హానర్స్ అండ్ రిమైనింగ్ ఇష్యూస్ అన్ని కూడా మనకి మిస్సిలేనియస్ కిందకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సిలబస్లో ఒరిజినల్గా ఏదైనా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ని మ్యాక్సిమం ఈ ఏరియాస్తో పాటు అదర్ ఏరియాస్ కూడా అనాలిసిస్ చేస్తాము. బట్ ఇక్కడ మ్యాట్ ఎగ్జామినేషన్లో మనం ప్రీవియస్ ఇయర్ ట్రెండ్స్ని అబ్జర్వ్ చేస్తే అఫీషియల్ మ్యాట్ సిలబస్ ప్రకారంగా ఏ ఇష్యూస్ మీద ఈ ఈవెంట్స్ కవర్ అవుతున్నాయి అంటే ఈ ఇష్యూస్ మీద ఈవెంట్స్ కవర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మనం ఒకసారి చూసామనుకోండి, మనం 2018 నుంచి 2024 వరకు ఈ టాపిక్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ మనం తీసుకుంటే 5 to 17 వరకు ఉన్నాయి. అంటే మినిమం క్వశ్చన్స్ 5 నుంచి మ్యాక్సిమం 17 క్వశ్చన్స్ వరకు ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది. అయితే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేవి మనం ఎక్కడి నుంచి కలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే రెగ్యులర్గా మనకి న్యూస్లో ఉన్న ఇష్యూసే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనమాట. అంటే మన చుట్టూ నేషనల్గా ఏం జరుగుతుంది, మన చుట్టూ ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రైమ్ మినిస్టర్ కానీ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదైనా వేరే దేశాలకు వెళ్తున్నప్పుడు, లేదా వేరే కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ప్రెసిడెంట్స్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ మినిస్టర్స్ మన ఇండియాకి వస్తున్నప్పుడు జనరల్గా అదర్ ఇష్యూస్ ఏవైతే నేషనల్గా ఇంటర్నేషనల్గా జరుగుతుంటాయో వాటన్నిటిని మనం జనరల్గా ఏమని పిలుస్తాము, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అని మనం పెట్టడం జరుగుతుంది. ఈ నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, మ్యాక్సిమం మార్క్స్ దీంట్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ టాపిక్స్ మనం పరిశీలిస్తే ఈ ఏరియాకి ఎక్కువ మార్క్స్ మనకి అనేది రావడం జరుగుతుంది. కాబట్టి రేంజింగ్ బిట్వీన్ 5 to 17 వరకు ఈ టాపిక్ నుంచి వస్తున్నాయి. కాబట్టి కొంచెం లెస్ ఎఫర్ట్స్ పెట్టి మ్యాక్సిమం మార్క్స్ దీంట్ నుంచి మీరు స్కోర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఎకానమీ సెక్షన్ తీసుకుంటే యాజ్ ఏ మ్యాథ్ స్టూడెంట్ మనకి తప్పకుండా మీరు ఎంబీఏలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి బిజినెస్ అండ్ ఎకానమీ అనేది మీరు తప్పకుండా ఇంట్రెస్ట్ పడాలి. దాని మీద ఎకానమీ ఇష్యూస్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎకానమీ ఇష్యూస్ అనేవి కొంచెం కాంప్లెక్సిటీ ఉంటాయి, బట్ ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ మాత్రం మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎకానమీలో ఒకసారి మనం ఈ ట్రెండ్ ఒకసారి 2018 నుంచి 24 వరకు మనం ఎకానమీ మనం తీసుకుంటే సో మనకి మినిమం 6 to 9 క్వశ్చన్స్ రేంజింగ్ బిట్వీన్ 6 to 9 క్వశ్చన్స్ వరకు ఈ ఏరియాస్ నుంచి రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే యావరేజ్గా మనం తీసుకున్న ఈ రెండు సెక్షన్స్ నుంచి మనం అక్కడ ఒక 9 ఇక్కడ ఒక 5 తీసుకుంటే మనకి 14 క్వశ్చన్స్ వరకు ఈ రెండు సెక్షన్స్ నుంచే మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. అయితే ఈ రెండు సెక్షన్స్ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్స్ అనేవి మనకు అర్థమవుతుంది ఈ టాపిక్స్లో, ఏది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎకానమీ. అయితే ఒరిజినల్గా రీసెంట్ దీని ప్రకారంగా వస్తున్న ఈ సెక్షన్లో రీసెంట్ కొత్తగా ఏదైతే న్యూ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 30 క్వశ్చన్స్ దీని నుంచి మనకి ఇప్పుడు ఇస్తున్నాడు. అంటే ఇంతకుముందు కన్నా క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని దీంట్లో రెడ్యూస్ చేసి ఈ సెక్షన్లో ఇప్పుడు 30 క్వశ్చన్స్ నుంచి మనకి రావడం అనేది జరుగుతుంది. కానీ 30 క్వశ్చన్స్లో ఈ రెండు సెక్షన్స్ నుంచే మనం మోర్ దాన్ 10 క్వశ్చన్స్ మనకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మ్యాక్సిమం మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది. అలాగే బిజినెస్ అండ్ ట్రేడ్కి సంబంధించి రెగ్యులర్ బిజినెస్ ఇష్యూస్ ఏమున్నాయి, అలాగే ట్రేడ్ ఇష్యూస్ ఏమున్నాయో మనం తెలుసుకొని దీని నుంచి మనకి రేంజింగ్ బిట్వీన్ 1 to 4 మార్క్స్ వరకు బిజినెస్ అండ్ ట్రేడ్ సెక్షన్ నుంచి మనం మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ని అట్లీస్ట్ ఒక 10 ఆర్గనైజేషన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఆర్గనైజేషన్స్ ఎప్పుడు మొదలయ్యాయి, ఆర్గనైజేషన్స్ ఎక్కడున్నాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఆర్గనైజేషన్ చేస్తున్న మెయిన్ వర్క్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది, అలాగే మనకి యుఎన్ఓ ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఎక్కడున్నాయి, వాటికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, వారు చేస్తున్న పనులు ఏంటో మీరు ఈజీగా తెలుసుకుంటే మ్యాక్సిమం ఈ మార్క్స్ మనం గెయిన్ చేయడానికి ఈ
టాపిక్ నుంచి కూడా అవకాశం ఉంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రెగ్యులర్ స్పేస్ టెక్నాలజీలో మన ఇండియా ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్లో ఉంది. అలాగే రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కూడా మళ్ళీ ఇప్పుడు హైలైట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి తెలుసుకొని దీంట్లో కూడా రేంజింగ్ బిట్వీన్ 1 to 7 వరకు మనకి ఇంతవరకు ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1 to 7 వరకు మనకి దీని నుంచి క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. కాబట్టి మనం యావరేజ్గా మాట్లాడిన 3 or 4 క్వశ్చన్స్ దీని నుంచి మనకి ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక్కడ రీసెంట్ మ్యాట్ అనేది మల్టిపుల్ టైమ్స్ మనకు అవుతుంది కాబట్టి ఎగ్జామినేషన్ మనకి ఒక మ్యాట్ నుంచి ఇంకో మ్యాట్కి చూస్తే మ్యాక్సిమం 3 to 4 months గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరైతే ఫిబ్రవరి మ్యాట్ రాస్తున్నారు అంటే మనకి ఇప్పుడు మార్చిలో అవుతుంది. పేపర్ బేస్డ్ టెస్ట్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా 2 టెస్టులు కూడా మనకు ఉన్నాయి. అంటే మీరు మార్చి లోపల మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ జనవరి, డిసెంబర్ ఇంక్లూడింగ్ మార్చు మన ఎగ్జామ్ డేట్ ముందు వరకు కూడా ఒకసారి కన్సిడర్ చేస్తే ఆ మంత్స్ కరెంట్ అఫైర్స్ మనకి ఈజీగా సరిపోతుంది. కాబట్టి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఈజీగా న్యూస్ పేపర్ నుంచి అదర్ న్యూస్ ఛానల్స్ నుంచి మనం ఈజీగా గ్యాదర్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ అప్లికేషన్స్ మనకు ఉన్నాయి. మనకి నెట్ తీస్తే చాలా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అప్లికేషన్స్ మనకి చాలా ఉన్నాయి. వాటిని ఒకసారి మీరు తీసుకుంటే డైరెక్ట్గా ఆ పాయింట్స్ అని కూడా మనం ఈజీగా గ్యాదర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనకి పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు, అలాగే ప్లేసెస్ న్యూస్లో రీసెంట్గా ఏమొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది. ఇక్కడ మహాకుంభమేళా ఏ నదుల కలయిక వల్ల జరుగుతుంది, అలాగే మహాకుంభమేళా ఆ ప్లేస్ ఏంటి, సో అవన్నీ కూడా మనకి పర్సనాలిటీస్. అలాగే డిఫరెంట్ పర్సనాలిటీస్ రీసెంట్గా మనకి 26 జనవరి మన రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఎవరిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ కిందకి రావడం జరుగుతుంది. అలాగే మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించి ఇక్కడ రీసెంట్ స్పోర్ట్స్ ఏం జరిగాయి, గేమ్స్ ఏం జరిగాయి, దాంట్లో ఎవరు విన్నర్స్ ఉన్నారో మనం తెలుసుకోవచ్చు. అయితే పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ అండ్ న్యూస్ మనం ఒకసారి చూస్తే దీస్ ఆర్ రేంజింగ్ బిట్వీన్ 4 to 16 వరకు కూడా ఉన్నాయి. అంటే పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంపార్టెన్స్ బాగా ముందు పెరిగి అలా కంటిన్యూగా తగ్గడం అనేది జరిగింది అనమాట. ఇనిషియల్గా ఎక్కువ ఉంది, ఈ రీసెంట్గా వచ్చినప్పటికీ కొంచెం మార్కులు తగ్గాయి. వాట్ ఎవర్ ఇట్ మేబీ మళ్ళీ దీని మీద ఇంపార్టెంట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా దీని మీద రావడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్ కూడా మనం ఒకసారి స్టడీ చేయాలి. అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్, ఇంపార్టెంట్ బుక్స్ ఎవరు రాశారు, ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయి. సో చాలామంది ఈ బుక్స్ మనం ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. అలాంటి ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయి, అలాగే వాటిని ఎవరు ఆర్డర్ చేశారు. సో బుక్స్ అండ్ ఆర్డర్స్ సంబంధించి అట్లీస్ట్ ఒక 50 నుంచి 100 బుక్స్ వరకు మనం తెలుసుకోగలిగితే మ్యాక్సిమం ఆ ఆర్డర్స్ మళ్ళీ మనకి రిపీట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనకి అవార్డ్స్ అండ్ ఆనర్స్, ఇక్కడ రీసెంట్ అవార్డ్స్ ఏమున్నాయి, ఆనర్స్ ఏమున్నాయి ఒకసారి మనం స్టడీ చేయాలి, రీసెంట్ న్యూస్లో వచ్చినవి. అలాగే ఈ టాపిక్స్లో కవర్ కానీ రిమైనింగ్ అదర్ ఇష్యూస్ అన్ని కూడా మనకి మిస్సెలేనియస్ కిందకి రావడం జరుగుతుంది. కానీ ఓవరాల్గా మనం చూస్తే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ బిజినెస్ అండ్ ట్రేడ్, ప్లేసెస్ ఇన్ పర్సనాలిటీస్ అండ్ ప్లేసెస్ ఇన్ న్యూస్, వీటి మీద మనం ఫోకస్ పెట్టి మనం మ్యాక్సిమం స్కోర్ తీసుకురావడానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్గా మీ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయ్యి మీరు మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీంట్లో భాగంగా మనం ఒక్కొక్క ఇష్యూస్ మనం తీసుకొని ఇంపార్టెంట్ రీసెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి మీరు ఫాలో అవుతూ ఎక్స్ట్రా ఇష్యూస్ కూడా మీరు డిఫరెంట్ న్యూస్ పేపర్ చదవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అక్కడ అంతా మీరు చదవడానికి కూడా టైం ఉండదు. బట్ ఇంపార్టెంట్ ఉన్న టైం తక్కువ కాబట్టి సో రీసెంట్ మనకి మీరు ఒకసారి డిఫరెంట్ యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనోరమ ఇయర్ బుక్ ఒకసారి మీరు తీసుకోవచ్చు, అలాగే లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ మీరు తీసుకోవచ్చు, ఇలాగ డిఫరెంట్ పియర్సన్ జనరల్ స్టడీస్ మాన్యువల్ ఉంది. ఇలాంటి మాన్యువల్స్ మనం కలెక్ట్ చేసి ఇక్కడ రీసెంట్ ఇష్యూస్ అన్ని కూడా జనరల్ నాలెడ్జ్ని మనం గ్యాదర్ చేసి ఎక్సెల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాథ్స్ సిలబస్లో భాగంగా కరెంట్ అఫైర్స్లో మనం ఆల్రెడీ సిలబస్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం డిస్కస్ చేసే ముందు మొదటి టాపిక్ ఏదైతే ఉందో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూస్ ఏవైతే మనకు ఉన్నాయో దాంట్లో 1 or 2 ఇష్యూస్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా మీ అందరూ చూసుంటారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రీసెంట్గా ఫ్రాన్స్ విజిట్ చేశారు. సో రీసెంట్గా ఫ్రాన్స్ ఎందుకు విజిట్ చేశారు, అక్కడ ఇంపార్టెంట్ సమ్మిట్ ఒకటి జరుగుతుంది. ఆ సమ్మిట్లో మోడీ గారు పార్టిసిపేట్ చేయడానికి అక్కడికి అటెండ్ అవ్వడానికి ఫ్రాన్స్ వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే సమ్మిట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్.
ఏఐ యాక్షన్ సమ్మిట్. ఇప్పుడు ఏఐ యాక్షన్ సమ్మిట్ అనేది ఫ్రాన్స్ ప్యారిస్లో జరిగింది. ఇప్పుడు ఈ సమ్మిట్కి మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు దీనికి చైర్డ్ ద సమ్మిట్. మన ఇండియాకి కూడా అదే స్థాయిలో గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని ఆ సమ్మిట్కి చైర్ చేయమని ఇన్వైట్ చేయడం అనేది కూడా జరిగింది. కాబట్టి మోడీ గారు అక్కడికి వెళ్ళి ఆ సమ్మిట్ని ఇండియా చైర్ ద సమ్మిట్. కాబట్టి మోడీ గారు అక్కడ ఆ సమ్మిట్లో చైర్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈసారి అంత ఇంపార్టెన్స్ మన ఇండియాకి కూడా ఈ సమ్మిట్లో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మోడీ గారు అక్కడ ఈ సమ్మిట్లో అటెండ్ అవ్వడానికి వెళ్ళారు. కాబట్టి రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా రకాలైనటువంటి కాన్సర్న్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు ఎంటైర్ వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక బజ్ వర్డ్గా మారింది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళికి ఏ స్థాయి వరకు దీన్ని మనం ఉపయోగించాలి, ఇక్కడ మానవాళికి ఉపయోగపడేట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈరోజు మనం ఎడ్యుకేషన్లోన, హెల్త్ సెక్టార్లోన, మెయిన్లీ సైబర్ సెక్యూరిటీలోన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రంగాల్లో మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మనం మానవాళికి ఉపయోగపడేట్టుగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్లోబల్ లీడర్స్ అండ్ టెక్నాలజిస్టులు అందరూ కూడా ఈరోజు దీని మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కానీ దీనికి సంబంధించినటువంటి సమ్మిట్ ఇక్కడ జరిగింది. దీనికి ప్రీవియస్గా మనకి ఫస్ట్ సమ్మిట్, దాన్ని ఫస్ట్ ఎడిషన్ అంటాం. కానీ ఫస్ట్ సమ్మిట్ మనకి 2023లో యూకేలో బ్లెచ్లీలో ఈ సమ్మిట్ జరిగింది, మొదటి సమ్మిట్. అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ కోసం మాట్లాడారు. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ అని అంటారనమాట. ఇక్కడ బ్లెచ్లీ పార్క్ డిక్లరేషన్ అనేది ఒకటి రూపొందించుకొని ఏఐ సేఫ్టీ సమ్మిట్ కోసం అక్కడ సేఫ్టీకి సంబంధించిన ఏఐ సేఫ్టీని అక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో అలాగే మనకి సెకండ్ సమ్మిట్ 2024లో మనకి సౌత్ కొరియాలో సియోల్లో జరిగింది. ఈ సియోల్లో ఏం చేశారు, సియోల్ డిక్లరేషన్ని రూపొందించారు. ఇప్పుడు యూకేలో జరిగిన సమ్మిట్కి ఒక 28 కంట్రీస్ వరకు అటెండ్ అయ్యారు. అలాగే సియోల్లో జరిగినటువంటి సమ్మిట్కి ఒక 27 కంట్రీస్ లీడర్స్ అందరూ కూడా అక్కడికి అటెండ్ అవ్వడం అనేది జరిగింది. కానీ ఇక్కడ సియోల్ డిక్లరేషన్ రూపొందించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది మనం అందించాలి, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సెకండ్ సమ్మిట్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. కానీ దీనికి సంబంధించినటువంటి థర్డ్ సమ్మిట్ ఇప్పుడు మళ్ళీ మనకి ప్యారిస్లో జరిగింది. కాబట్టి ఈ ప్యారిస్లో జరిగినటువంటి ఈ సమ్మిట్లో మోడీ గారు అక్కడికి అటెండ్ అయ్యి ఈ సమ్మిట్ని చైర్ కూడా చేయడం అనేది జరిగింది. కానీ మ్యాక్రాన్ గారు చైర్డ్ ద సమ్మిట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ చైర్డ్ ద సమ్మిట్. అయితే మోడీ గారు అక్కడికి ఫ్రాన్స్ వెళ్ళారు కాబట్టి ఈ సమ్మిట్లో పాల్గొంటూ అక్కడ మ్యాక్రాన్ గారితో మాట్లాడుతూ అదర్ ఇష్యూస్ కూడా అక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇండియాకి ఫ్రాన్స్కి మధ్య చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి బయలేటరల్ ఇష్యూస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, రెండు కంట్రీస్ మధ్య సహాయ సహకారాలు ఇంకా ఎక్కువగా అందించుకోవడానికి వీలుగా అనేక విషయాలను అక్కడ ట్రేడ్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా మోడీ గారు అక్కడ ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ఏదైతే మనకి రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. అయితే మోడీ గారు రీసెంట్గా మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి UNFCCC అనే మీటింగ్స్ జరుగుతాయి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండర్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్స్ అనేవి జరుగుతాయి. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో మన దేశం తరపున మోడీ గారు అక్కడ ప్రామిస్ చేశారనమాట. ఏంటి ప్రామిస్ చేశారు, 500 gigawatts ఆఫ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ని ఇండియాలో మేము బై 2030 కల్లా ప్రొడ్యూస్ చేస్తాము అని అక్కడ ప్రామిస్ చేస్తున్నారు ఆల్రెడీ. కాబట్టి తప్పకుండా దీన్ని మనం అచీవ్ అయ్యేటట్టుగా మోడీ గారు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే మనకి కోల్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. వీటి వల్ల మనకి ఏం జరుగుతుంది, ఈరోజు గ్లోబ్ టెంపరేచర్స్ పెరిగిపోయి మనకి క్లైమేట్ చేంజ్ ఏర్పడి అనేక నష్టాలకి మనకి దారితీస్తుంది అనమాట. కాబట్టి ఈ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి ఈరోజు వరల్డ్ లీడర్స్ అందరూ కూడా కలిసి మనం ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్స్ మీద ఎక్కువ ఇప్పుడు ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే ఈరోజు మనం రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. సోలార్ పవర్, విండ్ పవర్, జియోథర్మల్ పవర్, అదర్ పవర్స్ మీద, బయోమాస్ పవర్, ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీస్ అంటాం. అలాగే మనకి న్యూక్లియర్ పవర్ అనే ఒక పవర్ ఉంది. కానీ ఇండియాలో న్యూక్లియర్ పవర్కి మనకి చాలా స్కోప్ ఉంది.
బట్ ఇండియాలో న్యూక్లియర్ పవర్ కంట్రిబ్యూషన్ మనకి చాలా తక్కువ అన్నమాట. మనం ఇంటర్నేషనల్ కోఆపరేషన్తో ఇండియాలో న్యూక్లియర్ పవర్ని డెవలప్ చేయడానికి మనకి చాలా స్కోప్ ఉంది. అయితే ఇండియాలో న్యూక్లియర్ పవర్ కంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంది. కానీ మోడీ గారు ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీస్తో పాటు న్యూక్లియర్ ఎనర్జీ కోసం ఇప్పుడు మళ్ళీ ఫ్రాన్స్లో మాట్లాడడం అనేది జరిగింది. కానీ ఇండియాలో మేము న్యూక్లియర్ పవర్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాము. మా యొక్క 500 GW ఆఫ్ టార్గెట్ ఏదైతే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని మేము అచీవ్ అవ్వాలి అంటే న్యూక్లియర్ పవర్ని కూడా మేము మళ్ళీ ఇండియాలో డెవలప్ చేయాలి. కాబట్టి మీ సహకారం మాకు కావాలి అని చెప్పి అక్కడ మ్యాక్రాన్ గారితో మాట్లాడడం అనేది జరిగింది. అయితే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని పెట్టడం చాలా టెక్నాలజీ కావాలి, చాలా సేఫ్టీ మెజర్స్ కావాలి, అండ్ ఆల్సో చాలా ఎక్కువ అమౌంట్ ఎక్స్పెండిచర్ అవుతుంది, చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి టెక్నాలజికల్గా యూజ్ చేసి కొత్త టెక్నాలజీస్ ఇప్పుడు దీంట్లో తీసుకురావడం ద్వారా తక్కువ సమయంలో తక్కువ అమౌంట్తో ఫ్యాక్టరీ ఫ్యాబ్రికేటెడ్ న్యూక్లియర్ రియాక్టర్స్ని ఇప్పుడు డిజైన్ చేసేటట్టుగా టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నారు. సో దాన్నే మనం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ టెక్నాలజీస్ అంటాం. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అలాగే అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్స్ని మా ఇండియాలో కన్స్ట్రక్ట్ చేయడానికి మీరు మాకు సహకరించాలని చెప్పి మ్యాక్రాన్ గారితో మోడీ గారు మాట్లాడడం అనేది జరిగింది. కానీ మోడీ గారు ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీస్తో పాటు ఈ న్యూక్లియర్ పవర్ కోసం కూడా మళ్ళీ ఆయన ఇప్పుడు యాక్షన్ ప్లాన్ అనేది రూపొందిస్తున్నారు. అంటే భవిష్యత్తులో మన ఇండియాలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, అడ్వాన్స్డ్ మాడ్యులర్ రియాక్టర్స్ వచ్చి ఇండియాలో న్యూక్లియర్ పవర్ ఎక్కువగా జనరేట్ చేయడం ద్వారా మన యొక్క టార్గెట్ ఏదైతే 500 GW నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ బై 2030 ఉందో దాన్ని అచీవ్ అవ్వడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఫ్రాన్స్ టూర్ ఏదైతే చేశారో ఈ ఫ్రాన్స్ టూర్లో 2 దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగేటట్టుగా మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అలాగే మన దగ్గర పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ అనేది మన ఇండియా దగ్గర ఉంది. కానీ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ని మేము ఫ్రాన్స్కి ఇస్తామని చెప్పి కూడా మ్యాక్రాన్ గారికి అక్కడ చెప్పడం జరిగింది. మీకు కావాలంటే మా పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ని మీకు ఇస్తాము. మా దగ్గర డిఫెన్స్ కోఆపరేషన్ బిట్వీన్ ఫ్రాన్స్ అండ్ ఇండియా. ఆల్రెడీ మనం ఫ్రాన్స్ నుంచి అనేక డిఫెన్స్ ప్రొడక్ట్స్ని మనం ఇంపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రఫేల్ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫ్రాన్స్ నుండి తీసుకురావడం జరిగింది. మిరేజ్ ఫైటర్ జెట్స్ మనకు ఉన్నాయి. మోడీ గారు అక్కడ ఏం ఆఫర్ చేశారంటే మా పినాకా బ్యారెల్ రాకెట్ సిస్టమ్ని మీకు అవసరం ఇస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. కానీ మోడీ గారు ఫ్రాన్స్ టూరు చాలా సక్సెస్ అయింది. కాబట్టి దీని మీద మనకి మ్యాట్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఇక్కడ ఒకసారి నేను ఇచ్చాము చూడండి, దీన్ని మీరు ఆన్సర్ చేయండి. So recently the 3rd edition of AA Summit took place in Paris. This edition was co-chaired by Prime Minister Narendra Modi. The first 2 editions took place at Bletchley and Seoul, Berlin and Geneva, New Delhi and New York, Hyderabad and London. ఏది కరెక్ట్ ఆప్షన్ మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి ఆల్రెడీ మనం మోడీ గారు ఫ్రాన్స్ టూర్ కోసం తెలుసుకున్నాం. మోడీ గారు ఫ్రాన్స్ నుంచి డైరెక్ట్గా USA వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ టూర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఫ్రాన్స్ వెళ్ళారు, ఫ్రాన్స్ నుంచి యుఎస్ఏలో యుఎస్ అటెండ్ అవ్వడం అనేది జరిగింది. అయితే యుఎస్ అక్కడ ఎందుకు అటెండ్ అయ్యారు? సో రీసెంట్గా మనకి ట్రంప్ మళ్ళీ 2వసారి యుఎస్ఏకి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో మొన్ననే ఇద్దరు కూడా బై ఫోన్ డిస్కస్ చేశారు. ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసి 2 దేశాల మధ్య కోఆపరేషన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి వీలుగా మాట్లాడుకున్నారు. సో మోడీ గారు నేను ఫ్రాన్స్ నుంచి యుఎస్ఏ అటెండ్ అవుతానని కూడా ట్రంప్కి చెప్పడం అనేది జరిగింది. అది న్యూస్లో కూడా రావడం జరిగింది. సో మోడీ గారు ఫ్రాన్స్ నుంచి యుఎస్ఏ విజిట్ చేశారు. సో యుఎస్ఏ విజిట్ చేసి ట్రంప్తో అక్కడ మీట్ అయిన తర్వాత మన మధ్య ఉన్నటువంటి గతంలో ఉన్న కోఆపరేషన్ని ఇంకా ముందుకి తీసుకువెళ్ళాలి, గతంలో ఉన్న కోఆపరేషన్తో పాటు ఇంకా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళి మన 2 దేశాలు బైలేటరల్గా డిఫరెంట్ ఇష్యూస్లో మనం స్ట్రెంగ్తన్ అవ్వాల్సిన అవసరం ఉందని డిస్కస్ చేశారు. సో దీంట్లో భాగంగా ద ఇండియా యుఎస్ ట్రస్ట్ ఇనిషియేటివ్ ఒకటి డెవలప్ చేయడం అనేది జరిగింది. ట్రస్ట్ ఇనిషియేటివ్. సో ద ఇండియా యుఎస్ ట్రస్ట్ ఇనిషియేటివ్ని మోడీ గారు ట్రంప్ గారు ఒకటి న్యూగా డిఫైన్ చేయడం అనేది జరిగింది. సో ట్రస్ట్ అంటే ఇక్కడ ఏంటి? ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్. ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ అంటే ఇక్కడ ఏమంటున్నారు? మన మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి టెక్నాలజీని మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ టెక్నాలజీని మనం యూజ్ చేసి మన మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని చెప్పి ఈ ట్రస్ట్ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మోడీ గారు ట్రంప్ అక్కడ మీటింగ్ అయిన తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
ఏం చెప్పారు, వస్తున్న 5 ఏళ్లలో, ఇప్పుడు 2025లో ఉన్నాం, 2030 కల్లా ఇప్పుడున్న ట్రేడ్ వాల్యూ ఇండియాకి యుఎస్ఏకి మధ్య ఇప్పుడున్న ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ మనం మోర్ దెన్ డబుల్ చేయాలి. సో దాని వాల్యూని 500 బిలియన్ యుఎస్ డాలర్స్ ట్రేడ్ ఉండేటట్టుగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఇండియా మధ్య ఇండియాకి యుఎస్ఏకి మధ్య 2025 నుంచి 2030 వరకు 500 బిలియన్ యుఎస్ డాలర్స్ ట్రేడ్ జరుగుతుందని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక న్యూ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా అక్కడ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఈ న్యూ డిఫెన్స్ అగ్రిమెంట్లో భాగంగా స్పేస్లో కోఆపరేషన్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ టెక్నాలజీలో ఏదైతే ఇండియా ఇప్పుడు డెవలప్ అవుతుందో ఇక్కడ మీ సహకారం మాకుంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్పేస్ టెక్నాలజీలో ఇండియా అండ్ యుఎస్ కలిసి కోఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే మనకి ఇప్పుడు ఇండియా యుఎస్ కలిసి నిసార్ అనే ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ వర్క్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంది. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఎక్స్పెరిమెంట్కి ఆల్రెడీ సిద్ధమవుతుంది. కానీ ఈ విధంగా స్పేస్లో అనేక విషయాల్లో ఇండియా యుఎస్ మధ్య కోఆపరేట్ చేసుకోవాలి. అలాగే మనకి డిఫెన్స్లో కోఆపరేట్ చేయాలి, మిజైల్ టెక్నాలజీస్లో కోఆపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మిజైల్ డెవలప్మెంట్లో కూడా ఇండియా అండ్ యుఎస్ఏ కోఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అండ్ అదర్ ఏరియాస్లో కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి దీనంతటికీ మన మధ్య ఉన్న టెక్నాలజీ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నాలజీ బ్యారియర్స్ని మనం రెడ్యూస్ చేసుకొని ఈ టెక్నాలజీని ఎన్హాన్స్ చేయడం ద్వారా మన మధ్య కోఆపరేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ బయాలెటరల్ స్ట్రెంగ్త్ ఇంకా బాగా పెరగాలి, బయాలెటరల్ కోఆపరేషన్ మన రెండు దేశాల మధ్య ఎక్కువగా ఉండేటట్టుగా చూడాలని చెప్పి మోడీ అండ్ ట్రంప్ చాలా విషయాలను అక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో దీంట్లో ఏంటి, ట్రస్ట్ అనే ఒక న్యూ ఇనిషియేటివ్ని రూపొందించారు. అయితే అక్కడ ట్రంప్ ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. డిఫెన్స్లో F-35 ఫైటర్ జెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, యుఎస్ఏ దగ్గర. కానీ మీకు F-35 ఫైటర్ జెట్స్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో మోడీ గారు ఫ్రాన్స్లో అక్కడ ఏం చెప్పారు, మీకు పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ మా దగ్గర ఉంది, మీకు అవసరం ఇస్తే ఇస్తామని చెప్పారు. ఇక్కడ యుఎస్ఏ వెళ్తే ట్రంప్ ఏం చెప్పారు, మా దగ్గర F-35 ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మీకు ఇస్తామని చెప్పారు. అక్కడ ఫ్రాన్స్లో మోడీ గారికి మన కంట్రీకి ఫ్రాన్స్ మ్యాక్రాన్ గారు ఒక సపోర్ట్ కూడా చేశారు. మనకి యుఎన్ఓలో మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒక ఇంపార్టెంట్ కౌన్సిల్ అనమాట. ఈ కౌన్సిల్లో మనకి ఎవరు, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా ఈ కంట్రీస్ మాత్రమే పర్మనెంట్ మెంబర్స్ అంటారనమాట. వీళ్ళని న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అని పిలుస్తారు. న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ అని ఈ కంట్రీస్ని మాత్రమే పిలుస్తారు. ఎవరు, యుఎస్ఏ, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా. మొన్న మోడీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఫ్రాన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాక్రాన్ గారు ఒక సపోర్ట్ కూడా చేశారు. మేము యుఎన్ఎస్ఏలో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఇండియాని పర్మనెంట్ మెంబర్గా తీసుకోవాలని చెప్పి మేము కోరుతామని చెప్పి కూడా మ్యాక్రాన్ గారు అక్కడ చెప్పారు. కానీ ఈ విధంగా మనకి యుఎస్ఏ వెళ్ళినప్పుడు ట్రంప్ గారు F-35 ఫైటర్ జెట్స్ ఇస్తామని చెప్పారు డిఫెన్స్లో భాగంగా. అలాగే మనకి అక్కడ ప్యారిస్లో మ్యాక్రాన్ గారు మీకు యుఎన్ఎస్సీలో పర్మనెంట్ మెంబరు అయ్యేటట్టుగా మేము మీకు కోఆపరేట్ చేస్తామని చెప్పి అక్కడ మ్యాక్రాన్ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు రెండు పర్యటనలో కూడా మోడీ గారు ఇటు డిఫెన్స్లో సక్సెస్ అవ్వడం జరిగింది, అలాగే అదర్ ఏరియాస్లో కూడా బయలాటరల్ రిలేషన్స్ స్ట్రెంగ్త్ అయ్యేటట్టుగా ఆయన కృషి చేయడం అనేది జరిగింది. ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇప్పుడు ఏం అడగవచ్చు, ఇండియా యుఎస్ మధ్య ఏ ఇనిషియేటివ్ డెవలప్ చేశారు, ట్రస్ట్ అనే ఒక ఇనిషియేటివ్ని డెవలప్ చేశారు. ట్రస్ట్ అంటే నమ్మకం. ఇక్కడ ఇరు దేశాల మధ్య మనం గతంలో ఉన్న నమ్మకం ఎలాగైతే ఉందో దీన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ట్రస్ట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్షిప్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ అని చెప్పి దాన్ని డిఫైన్ చేశారనమాట. కాబట్టి ఈ విధంగా మోడీ గారు ఇద్దరు కలిశారు. అలాగే ట్రంప్ గారు కూడా మాట్లాడుతూ ఏదైతే ఈ రెండు దేశాల మధ్య ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్లస్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అండ్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే స్లోగాన్ కూడా అక్కడ ట్రంప్ గారు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆల్రెడీ మోడీ గారు రీసెంట్ ఎలక్షన్స్లో ఆయన విన్ అవ్వడానికి కారణం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగాన్ని తీసుకున్నారు. అతనే మాట్లాడుతూ మా రిలేషన్షిప్లో భాగంగా మేక్
అమెరికా గ్రేట్ అగైన్తో పాటు మేక్ ఇండియా గ్రేట్ అగైన్ మేము చేస్తామని చెప్పి అక్కడ ట్రంప్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా మోడీ గారు టూర్ ఏదైతే యుఎస్ఏ కూడా సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. మ్యాట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి బిజినెస్ అండ్ ట్రేడ్కి సంబంధించి ఈరోజు జరిగినటువంటి కరెంట్ ఇష్యూని మనం డిస్కస్ చేద్దాం. సో న్యూఢిల్లీలో మనకి భారత్ టెక్స్ అనే ఒక లార్జెస్ట్ టెక్స్టైల్ ఈవెంట్ అనేది జరిగింది. ఈ లార్జెస్ట్ టెక్స్టైల్ ఈవెంట్కి మోడీ గారు అటెండ్ అవ్వడం అనేది జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ ఈవెంట్కి అటెండ్ అయ్యారు. సో ఈవెంట్కి అటెండ్ అయ్యి ఆయన అక్కడ మాట్లాడుతూ ప్రస్తుతం మన ఇండియాలో టెక్స్టైల్స్ అండ్ అపెరల్ ఎక్స్పోర్ట్స్ అనేవి నియర్లీ 3 lakh crores ఉన్నాయి. నియర్లీ 3 lakh crores ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్ ఎక్స్పోర్ట్స్ మనకి ఇండియా నుంచి జరుగుతున్నాయి. మోడీ గారు ఇప్పుడు ఏమంటున్నారు, దీన్ని బై 2030 కల్లా దీన్ని ట్రిపుల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 9 lakh crores వరకు దీన్ని ట్రిపుల్ చేయాలి. సో దీనికి సంబంధించి మేము 2020-25 బడ్జెట్ రీసెంట్గా ఏదైతే ఇంట్రడ్యూస్ చేశామో సో దాంట్లో మేము ఒక కాటన్ మిషన్ని రూపొందించడం అనేది జరిగింది. కాటన్ మిషన్ ఒకటి రూపొందించాము. దాన్నే మనం నేషనల్ కాటన్ టెక్నాలజీ మిషన్ని మేము బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ మేము 500 crores ఆఫ్ బడ్జెట్ కూడా మేము అలోకేట్ చేశాము. ఇండియాలో ఈ కాటన్ మిషన్ని డెవలప్ చేసి టెక్స్టైల్ అండ్ అపెరల్ ఇండస్ట్రీని ఇంప్రూవ్ చేయడానికి 500 crores ఆఫ్ బడ్జెట్ కూడా కేటాయించామని చెప్పారు. అంటే ఈ ప్రస్తుతానికి ఇండియా సిక్స్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా వరల్డ్లో ఉంది. ఎక్స్పోర్టర్ దేనికి సంబంధించి ఈ టెక్స్టైల్స్ అండ్ అపెరల్ ఎక్స్పోర్ట్లో 6th లార్జెస్ట్ కంట్రీగా ఉన్నాము. సో దీన్ని ట్రిపుల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. బై 2030 కల్లా 9 lakh crores ఆఫ్ రూపీస్ టెక్స్టైల్ అండ్ అపెరల్ ఎక్స్పోర్ట్ ఇండియా నుండి జరగాలి. సో దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ కాటన్ మిషన్ ఉపయోగపడుతుందని చెప్పి మోడీ గారు మాట్లాడారు.